ఇది 110 రూపీస్కి బిర్యానీ కొత్తగా ఉందన్న కాన్సెప్ట్. ఓకే. మీకు రోజుకి ఒక 100 అయిపోతుంది అన్న పక్క? డైలీ 2 అయిపోతుంది. డైలీ 2 అయిపోతాయి. వెరీ గుడ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక మెయిన్ బ్లాగ్ అంటే మరీ అట్లా అనుకోకండి, ఫుడ్ బ్లాగింగే కానీ కంక్లూజన్. ఇక్కడ మనం వెళ్ళేది 110 రూపీస్కి అన్లిమిటెడ్ చికెన్ దమ్ బిర్యానీ. సో చికెన్ దమ్ బిర్యానీ అన్లిమిటెడ్ ఎక్కడైనా కదా అని అనుకోకండి, ఇక్కడ కొంచెం స్పెషల్. వీళ్ళు పెట్టి 1 year అవుతుంది కానీ రోజుకి ఒక 200 అయినా పక్కా కంప్లీట్ అయిపోతుంది. అసలు దాని ఎక్కువ సీక్రెట్ ఏంది, ఎందుకు ఇంతమంది పబ్లిక్ దాన్ని డిమాండ్ చేస్తారు అనేది చూసుకున్నాం. అండ్ చూసుకునే ముందు ఇంకొకటి మెయిన్ విషయం, చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని వస్తే మా వీడియోస్ అని మీకు వస్తాయి. అండ్ నోటిఫికేషన్ కూడా వస్తే డైరెక్ట్గా మేము అప్లోడ్ చేయగానే మా వీడియోస్ అని మీ ఫోన్లోకి ఉంటాయి. సో ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు నచ్చినది లేకపోతే నచ్చిన విషయం ఏదైనా కానీ కమెంట్ చేయండి. మీ రివ్యూస్ కూడా మాకు కింద కమెంట్ బాక్స్లో తెలపండి. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఇది 110 రూపీస్కి బిర్యానీ కొత్తగా ఉందన్న కాన్సెప్ట్. ఓకే. నేనైనా నార్మల్ 100 రూపీస్ అన్లిమిటెడ్ బిర్యానీ చూసిన, ఇంకా లేకపోతే వేరే బిర్యానీ కూడా చూసిన. 110 రూపీస్కి చికెన్ దమ్ బిర్యానీ. అవునండి. ఇది రూపీస్ ఒకటే. మాది ఏంటంటే పీస్ రైస్ క్వాంటిటీ మంచిగా వస్తుంది. ఒక పెద్దోళ్ళు ఒక పెద్ద పర్సన్ తినొచ్చు, ఒక చిన్న పిల్లలు తినొచ్చు. రైస్ క్వాంటిటీ మంచిగా వస్తుంది. అచ్చా, ఇప్పుడు పెద్ద పర్సన్ చిన్న పర్సన్ ఏమో నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక పీస్ ఎక్స్ట్రా వేయించుకుంటారు అట్లా. దానికి ఛార్జ్ ఉంటుంది అన్న? అవునండి. ఎక్స్ట్రా పీస్ అయితే 70 రూపీస్ తీసుకుంటామండి. ఓకే అన్న. బిర్యానీ అయితే 110. ఎక్స్ట్రా పీస్లో ఎన్ని వస్తాయన్నా నార్మల్గా? ఒకటి 1 పీస్. 1 పీస్. ఓకే. పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందన్న? ఫస్ట్ నుంచి ఉంది మనది ఫుడ్ బిజినెస్ ఆల్రెడీ. అట్లా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాం మేము. అచ్చా. నేను బిజినెస్ చేసి జాబ్ చేసి చాలా అయింది. ట్రై చేద్దాం ఫస్ట్ బిజినెస్. ఓకే, చాలా హ్యాపీ. కష్టపడడానికి ఏదైనా సాధ్యమే, చేయొచ్చు. ఓకే, గుడ్. బిజినెస్ అయితే ఓన్ జాబ్ ఉన్నట్టు ఉంటుంది, ఒక చేతికి పని చేస్తలేమన్నట్టు ఉంటుంది. సూపర్ అన్న. ఇది నార్మల్గా ఇది పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మీరు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు సఫిల్గూడలో 1 year. మల్కాజ్గిరిలో వచ్చేసి 6 years. అచ్చా, బ్రాంచెస్ కూడా ఉన్నాయి? బ్రాంచెస్ ఉన్నాయి. మల్కాజ్గిరి బ్రాంచ్ ఉంది, అడ్డగుట్టలో ఉంది. అచ్చా. ప్లస్ ఇక్కడ మా సఫిల్గూడలో ఇప్పుడైతే నార్మల్ ఇప్పుడు రన్ అవుతుంది. సఫిల్గూడలో వచ్చేసి మినీ ట్యాంక్ బండ్ దగ్గర కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్తుంది. మల్కాజ్గిరిలో ఎక్కడన్నా? హైలైట్స్ బార్ దగ్గర. హైలైట్స్ బార్. అచ్చా. ఓకే. మన సర్కిల్ దగ్గర, మల్కాజ్గిరి సర్కిల్ దగ్గర. ఓకే. స్టాచ్యూ దగ్గర. అది కూడా ఫేమస్ ముందు. అడ్డగుట్టలో వచ్చేసి రియో పాయింట్. మీకు బిర్యానీ సరిగ్గా గ్రేవీ వస్తుంది, చికా సలాన్ పల్లీలతో నువ్వులతో చేసి ఉంటుంది, ప్లస్ కర్డ్ విత్ ఆనియన్, నింబు కంపల్సరీ 3 వస్తాయి. మనం రెస్టారెంట్లో పోయినా ఈ ప్రైస్కి రాదు, కడుపు నిండా కూడా తిందిరాం మళ్ళీ ఈ ప్రైస్కి. అన్లిమిటెడ్ బిర్యానీ అనేది ఇప్పుడు నార్మల్ మామూలు అయిపోయింది అన్న. చాలా మంది కూడా అన్లిమిటెడ్. ఇక్కడ తింటే అన్లిమిటెడ్ రైస్, పీస్ మాత్రం ఒకటే వస్తుంది, మాత్రం అన్లిమిటెడ్. ఇప్పుడు బయట చాలా మంది అన్లిమిటెడ్ బిర్యానీస్ పెడతారు, మీకు కాంపిటీషన్ అవుతుంది అనుకోలేరా? అదే ఎవరు వాళ్ళకి ఉంటుంది. ట్రై చేయడం అయితే ఆపనంటారు మీరు. టేస్ట్ ఉంటే ఏ కస్టమర్ ఎక్కడి నుంచి వస్తారు. అరే వా, అసలు మామూలుగా లేదు. మీరు డైలీ ఇక్కడ చూసేదానికి పబ్లిక్ డిమాండ్ ఎక్కువ ఉంటుందంట కదన్నా? మీరు ట్రై చేసిరన్నా నార్మల్ ఎప్పుడైనా? రోజు ట్రై చేస్తూనే ఉంటా, రోజు తింటూనే ఉంటా. ఒక రోజులో ఎంతవరకు సేల్ అవుతుందన్నా మీకు? ప్రజెంట్ అయితే ఈ కౌంటర్కు మనకు డైలీ ఒక 60 to 70 పీసెస్ పోతాయి, ప్లేట్స్ పోతాయి. అంటే 2 అండీలు అనుకోండి. ఇది మనకు లంచ్ టైమ్ ఆఫ్టర్నూన్ అట్లా ఓపెన్ ఉంటుందన్నా? లేకపోతే ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసాను. ఆఫ్టర్నూన్ 12 నుంచి కంటిన్యూ అనుకోండి. 12 నుంచి 12 ఎంకరేజ్ చేయాలి మా సొంటోళ్ళకి కూడా. పక్కా అన్న, మీలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎంకరేజ్ ఉంటుంది. రెస్టారెంట్ పోతే మీకు తెలుసో తెలియదు ఎట్లుంటుందో ఏమో, అది మనకు చెప్పొద్దు. క్వాలిటీ పరంగా అయితే డైలీ ఉంటుంది. క్వాలిటీ పరంగా డైలీ చికెన్ చేస్తాం, డైలీ ఉంటుంది ఫ్రెష్ అని. ఇప్పుడు చాలా మటుకు కొన్ని కంప్లైంట్స్ వస్తుంటాయి అన్న నార్మల్గా హోటల్స్లో అయితే, తెచ్చేది నాన్ వెజ్ బయటికి
కొన్నిసార్లు హోటల్లో వాళ్ళు దాన్ని స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల కానీ అట్లా ఉంటుంది. మీ దగ్గర క్వాలిటీ పరంగా ఏమైనా మన ఉంటుందా? స్టోరేజ్ అన్నది ఉండదు. Storage ఈరోజు ఎన్ని కావాలో బిర్యానీలు అంతా చికెన్ తీసుకొని వస్తాం. వెరీ గుడ్. అదే సర్వ్ చేస్తాం. మీకు రోజుకి ఒక హండీ అయిపోతుంది అన్న పక్క? డైలీ 2 అయిపోతుంది. డైలీ 2 అయిపోతాయి. వెరీ గుడ్. ఇది కరెక్ట్ అడ్రస్ వచ్చేసి మినీ ట్యాంక్ బండ్ సభ్యులు కూడా కట్టమ్మైసమ్మ టెంపుల్కి ఎదుగుతాం. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి మీరు. ఓకే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. యూట్యూబ్లో అందరూ మాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మాకు కూడా ఎంకరేజ్ చేయండి. పక్కా వస్తారన్నమ్మా. టేస్ట్ పరంగా ఎట్లుంటుంది అన్న? టేస్ట్ సూపర్. టేస్ట్కి పేరు పెట్టేది లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ లైన్లో బెస్ట్ ఫుడ్. అచ్చా, ఇక్కడ నార్మల్గా బయట ఫుడ్తో కంపేర్ చేస్తే వీళ్ళది బెస్ట్ అన్న మీకు? నార్మల్ హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది. బిర్యానీ బయట తిన్నట్టుగా హెవీ మసాలా ఉండదు. అచ్చా, లిమిటెడ్గా ఉంటుంది. బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఓకే. స్పైసీ ఎక్కువ ఉండకుండా నార్మల్గా బాగుంటుంది. అచ్చా, టేస్ట్ విషయానికి అయితే చాలా కూడా ఉంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మీరు మా వ్యూవర్స్కి మనం చెప్దాం అనుకున్నారా ఈ షాప్ గురించి? మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి కస్టమర్ కంపల్సరీ వచ్చి టేస్ట్ చేయాల్సిన ఫుడ్. మల్కాజ్గిరి అనే కాదు, మేబీ ఈసీఎల్ అయినా ఎక్కడైనా ఇక్కడ నుంచి వచ్చినప్పుడు కంపల్సరీ వచ్చి టేస్ట్ చేయాల్సిన ఫుడ్. ఓకే అన్న, బాగుంటుంది. టేస్ట్ చాలా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. సో గైస్, మనం అయితే ట్రై చేయబోతున్నాం చికెన్ దమ్ బిర్యానీ. క్వాంటిటీ పరంగా అయితే బీఫ్ అయితే నార్మల్గా మసాలా కూడా ఇక్కడనే ఉంది బాగా రుచి. చింపేషన్ మస్తు బాగుంది. నిజం చెప్పాలంటే హోటల్ కంటే ఇట్లానే బెస్ట్. పక్కా పర్ఫెక్ట్ ఉంది. మస్ట్ ట్రై. మస్ట్ ట్రై. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మిస్ కాకండి. మంచి టేస్ట్ ఉంది. క్వాలిటీ పరంగా రేట్ పరంగా కూడా పక్కా ట్రై చేయండి. సో హియర్ ఇస్ ద టుడేస్ వ్లాగ్. 110 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ. అండ్ ఇక్కడ రియల్గా చాలా బాగుంది, జెన్యూన్ రివ్యూ ఇదైతే. అండ్ 110 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ, దట్టు తెచ్చిన 2 హండీస్ మొత్తం అయిపోతుందంట. అసలు ఇంకా తర్వాత స్టాక్ కూడా ఉండదంట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఇక్కడ హోమ్ మేడ్ మసాలాస్ కూడా వాడతారంట. అండ్ ఇక్కడైతే మీరు సఫీల్ కూడా వస్తే మాత్రం పక్కా ట్రై, మస్ట్ ట్రై బిర్యానీ అని చెప్తాను. నవాబ్స్ బిర్యానీ, కట్టమైసమ్మ గుడి ఆపోజిట్లో ఉంటుంది. అండ్ కీప్ వాచింగ్ బీ బైట్ ఛానల్. థ్యాంక్ యూ.